నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రైజ్ లార్డ్. నేను మీ సహోదరుడు సామ్యూయల్ డేవిడ్సన్. దేవుడిచ్చిన మా కృపను బట్టి యొక్క గీతాన్ని పాఠాన్ని బట్టి నేను దేవుని ఎంతో సంతోషిస్తూ, దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలండి. దేవుడి యొక్క సమయంలో శ్రేష్టమైన గీతాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ, ఆయన వాక్యం మన బాధలో నెమ్మదినిచ్చేది. మనం కృంగిపోయినప్పుడు, మనం అధైర్యంగా ఉన్నప్పుడు, లోకంలో మనం ఎన్నో చింతలతో ఉన్నప్పుడు మన చింతలు తీర్చేది, మన ధైర్యపరిచేది, మనం ఓదార్చేది ఆయన వాక్యం కనుక. ఆయన వాక్యం అంటే దేవుని మాట కనుక, ఆది వాక్యం అంటే వాక్యమే దేవుడే ఉండేది కనుక ఆయన వాక్యాన్ని చదవడం, గ్రహించడం, ధ్యానించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనకు నెమ్మది, ఆదరణ, ఓదార్పు కలుగుతుంది. అటువంటి ఆదరణ, ఓదార్పు మనందరికీ కలగాలని ఆశిస్తూ, సువార్త పరిచర్యలో మీ సహోదరుడు సామ్యూయల్ డేవిడ్సన్. మా పరిచర్య కోసం ప్రార్థించండి. మా సంగీత పరిచర్య సామ్యూయల్ డేవిడ్సన్ బతినాని యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి. మరిన్ని పాటల కొరకు మా పరిచయం కోసం ప్రార్థించండి. మా మందిర పరిచర్య సమూహ ప్రేయర్ హౌస్, కాకినాడ డిస్టిక్, పెద్దాపురం కనుక ఈ ఛానల్ చూస్తుండగా, ఈ యొక్క మాటలు ఈ పాట వింటుండగా మీరు అందరూ కూడా ప్రార్థించండి. కడవరి దినాల్లో మనం చేయగలిగిన పరిచర్య దేవుని కొరకు, ఆయన మన కొరకు త్యాగాన్ని చేశారు, రక్షణ ఇచ్చారు, ప్రాణాన్ని ఇచ్చారు. కనుక మనం ఆయన కొరకు ఆయన పరిచర్యలో ఉండులాగిన, ఆయన పిల్లలుగా ఉండులాగిన కోరుకుంటూ మనసారా ఈ సహోదరుడుగా కోరుకుంటున్నాను. కనుక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. మేము మరింతగా ముందుకు వెళ్ళగలగలాగిన, ఈ యొక్క కడవరి దినాల్లో మేము చేయగలిగిన పరిచర్య చేసేలాగిన ప్రార్థించండి. సువార్త పరిచర్యలో మీ సహోదరుడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.